అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువా, ఎందుకో ఈ పాప అంటే నీకు అంత ప్రేమ అయ్యా. పాపానికి వచ్చి జీతము మరణం అని శాసన ప్రకారం ఇప్పుడు నేను ఈ మట్టిలో కలిసిపోవాలి. ఈ విశాఖపట్నం ప్రజలు, నా కుటుంబం ఎప్పుడో నన్ను మర్చిపోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. ఒక పని మనిషి ప్రార్థన ద్వారా నన్ను బ్రతికించావు. నా జీవితాన్ని కాపాడావు. ఒక విత్తనం ఎంత పని చేస్తుందో నా జీవితంలో నేను రుచి చూశాను తండ్రి. ఈరోజు అందరితో నువ్వు మాట్లాడండి, మమ్మల్ని దీవించండి, ఆస్వాదించండి అయ్యా. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు నోటి నుంచి ఒక మంచి మాట వచ్చిందండి. ఆ మాట బైబిల్లో మనం చూద్దాం. అది మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వాక్యం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును అగ్నిలో వేయబడతారు. ఎవరు పరలోకంలో ఉంటారు? ఇది ప్రశ్నే. దానికి సమాధానంగా ఎందుకు మనం ఫలించాలి? చివరికి నడిపిస్తున్న సేవకులకు కూడా ఆత్మ వచ్చి చెప్తున్నారు, ఫలించాలంటే మనం. ఫలించకపోతే ఏమవుతుందండి? చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, పాపాలు ఒప్పుకుంటున్నాం, పరలోకం వెళ్ళవా అని ప్రశ్న ఉండొచ్చు. దీనికి సమాధానం ఎవరు చెప్తారంటే నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే. చప్పట్లు కొడదావా? సంతోషం, ప్రైజ్ లార్డ్. చదవండి, ఈ మాట చాలా బాగుందండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వాక్యం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక. అయ్యగారు అన్నారు కొన్ని ఫలించు, అసలు మొక్కలే రావు. కొన్ని నేలల గురించి చెప్పారు. మంచి నేల పడింది, మొక్క అవుద్దా లేదా? మొక్క అయితే మాత్రం పరలోకి వెళ్ళిపోద్దా? ఇప్పుడే గొడ్డలి ఫైనల్ జడ్జిమెంట్ చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి. ప్రియులారా, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడికి వెళ్ళిపోద్దండి? అగ్నిలోకి. అయితే ఆ ముందు ఒక మాట అన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు నుంచబడిందంట. ప్రియులారా, వ్యాపారం అంతకంటే బాగా తెలుసు. మా బ్రదర్ అక్కడ ఉన్నాడు, కిరాణా షాప్ పెడుతున్నాడు, కిరాణా షాప్ రన్ చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. రాత్రి చెప్పాను, బ్రదరు మనం ఫలించాలి, అనేక ఆత్మలు రక్షించాలి. ఇప్పుడు కూడా పొట్లం కట్టుకుంటూ చెప్పు యేసు ప్రభు గురించే. హల్లెలూయా. పిల్లరా, ఆయన వెళ్తున్నప్పుడు త్రావు పక్కన చెట్టు ఉందంట. ఆ చెట్లు ఏమున్నాయండి? ఆకులు తప్ప. నాకు తెలియక అడుగుతాను, సైంటిఫిక్ ప్రకారం, సైన్స్ ప్రకారం చెట్టుకి ఎందుకంటే ఆకులు ఉంటాయి? నేను ఆశపడుతున్నాను, నా సభల్లో ఎక్కడ కానుకలు పట్టకూడదని ఆశపడుతున్నాను. వెళ్ళలేదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ బైబిల్ నేను చదవలేదు, దీన్ని పట్టుకోలేదు. దీనికి కారణం నేను పుట్టుకతో క్రైస్తవుడిని కాదు. బాగా ధనవంతులైన
కోటీశ్వరులైన ఒక కోమట్ల కుటుంబంలో పుట్టిన వ్యక్తిని మా నాన్నగారు బాగా ధనవంతుడు, పెద్ద వ్యాపారవేత్త. అట్లాంటి ధనవంతులైన ఒక కోమట్ల కుటుంబంలో పుట్టిన నేను మద్రాసు యూనివర్సిటీలో గిండి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాను, ఆర్కిటెక్చర్ చేశాను. ఆ తర్వాత ఇదే విశాఖపట్నం వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ మెంబర్స్ మీద ప్రాజెక్ట్ చేశాను. ఆ తర్వాత ఇదే విశాఖపట్నంలో మై హోమ్ బిల్డర్స్ అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీని ఓపెన్ చేసి ఆ సంస్థ ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసే పెద్ద పెద్ద బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ భవన నిర్మాణ వ్యాపారంలో రెండు చేతుల పుష్కలంగా లక్షలాది రూపాయలు సంపాదించుకుంటూ నా తల్లిదండ్రులు, నా పూర్వీకులు నాకు నేర్పిన భక్తి ప్రకారం వెండి బంగారు విగ్రహాలనే నా పూజా మందిరంలో పెట్టుకుని పూజలు పునస్కారాలు చేస్తూ జీవిస్తున్న వ్యక్తి నేను. ప్రియులరా, నేను పూజించిన వెండి బంగారు విగ్రహాలు ఏ విధంగా ఉంటాయో ఈ సీడీలో రికార్డ్ చేయబడి బయట మీకు దొరుకుతాయి, తక్కువ రేట్లో మీరు తీసుకోవచ్చు. ఆ ప్రకారం నా తల్లిదండ్రులు చేసిన భక్తిని చేసుకుంటూ వెండి బంగారు విగ్రహాలు పూజ చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ నా జీవితంలో నా తల్లి ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎందుకంటే మా అమ్మ అంటే నాకు ప్రాణం, నేను ఎవరి మాట విన్నాం. మా అమ్మ నాతో చిన్నప్పటి నుండి చెప్పేది, నాయన ఎవరింట్లో ఎక్కువ డబ్బు ఉంటుందో ఆ ఇంట్లో ఎవరున్నట్టో నీకు తెలుసా అని అడిగేది. ఈ లోకంలో అందరూ ఎవరింట్లోనే చాలా డబ్బు ఉందనుకోండి, ఆ ఇంట్లో ఎవరున్నారని చెప్తారండి? లక్ష్మీదేవి. ప్రియులరా, ఆ మాటలు నా గుండెల్లోకి వచ్చినాయి. చిన్నప్పటి నుంచి నా కోరిక ఏంటో తెలుసండి, అందరికంటే ఎక్కువ డబ్బు నా ఇంట్లో ఉండాలి. ఆ లక్ష్మీదేవి, ఆ ధనలక్ష్మి నా ఇంట్లో ఉండాలని ఆశ అండి. అందుకని ఈ పెద్ద పెద్ద బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ భవన నిర్మాణ వ్యాపారంలో రెండు చేతుల పుష్కలంగా లక్షలు సంపాదిస్తున్నా మనశ్శాంతి ఉండేది కాదు. ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసి ఇంకా చాలా డబ్బు సంపాదించిన తపన. అట్లాంటి పరిస్థితుల్లో ఇదే విశాఖపట్నానికి శ్రీకాకుళం మధ్యలో పైడి భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర నవోదయ స్టీల్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఫ్యాక్టరీని కొనుక్కున్నాను, చాలా డబ్బు ఖర్చు పెట్టి. ఆ కర్మాగారానికి యజమాని అయిపోయి ఆ మూతపడిపోయిన ఫ్యాక్టరీని, ఆ నష్టాలు ఉన్న ఫ్యాక్టరీని కంప్యూటరైజ్ చేసి అతి స్వల్పకాలంలో ఆ నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని గుర్తించి నన్ను అప్రిషియేషన్ ఇచ్చి నన్ను సన్మానించినప్పుడు నా గురించి అన్ని న్యూస్ పేపర్లు పొగిడే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ పేపర్లో కాయిలా పడిన పరిశ్రమకు జీవం పోసిన యువ ఇంజనీర్ అని చెప్పి నన్ను పొగిడి ఒక అవార్డు విన్నర్గా చేశాయి. ఆ న్యూస్ పేపర్ కటింగ్లు సాక్ష్యం పుస్తకాలు పెట్టాను. ఎందుకు ఇవి చెప్తున్నాను తెలుసండి? ఒక పారిశ్రామికవేత్తగా మంచి పేరు సంపాదించాను, చేతుల నిండా లక్షలు సంపాదిస్తున్నాను. మై హోమ్ బిల్డర్స్ అనే ఒక ప్రముఖ నిర్మాణ రంగ సంస్థను ఏర్పాటు చేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా లక్షలు సంపాదిస్తున్నాను. కానీ ఎంత డబ్బున్నా నా జీవితంలో నెమ్మది లేదు. ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా డబ్బు సంపాదించాలి తపన. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నాకు ఇంజనీరింగ్ డిగ్రీలు పెట్టి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకున్నాను. మా అమ్మ నాతో ఇంకో మాట అంది, నాయనా నువ్వు ఏ స్థలంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఆ స్థలంలో ఒక పెద్ద హిందూ దేవాలయం కట్టు, నువ్వు బాగా ఆశీర్వదించబడతావని చెప్పింది. ఇంకా నేను డబ్బును అయిపోవాలని, ఇంకా ఆశీర్వదించబడాలని స్టీల్ ప్లాంట్లో బాగా డబ్బు సంపాదించడం వల్ల
కేవలం నా తల్లి చెప్పిన మాటను బట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో సెక్టర్ 1లో ఒక్కరి దగ్గర ఒక్క పైసా తీసుకోకుండా నేను సంపాదించిన డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి ఆ స్థలంలో ఒక బ్రహ్మాండమైన, ఒక అద్భుతమైన, ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేసి అక్కడితో ఊరుకోకుండా దాని ముఖద్వారం మీద ఏమని రాయించుకున్నానో తెలుసండి? ఈ దేవాలయపు నిర్మాణకర్త, ధర్మకర్త భోగి శాంతారావు గారు నా పేరు రాయించుకున్నాను. దాని వీడియోస్ కూడా ఇందులో పెట్టాను, మీరు చూడొచ్చు. ఇది అబద్ధం కాదు కాబట్టే ఆ వీడియోస్ ఇందులో పెట్టాను. ఈ రాత్రి ఎందుకు నేను ఇది యథార్థంగా రుజువులు ఆధారాలతో మీకు నేను సాక్ష్యం చెప్తున్నానంటే, ప్రియులారా, గతంలో కూడా నేను భక్తిహీనుడిని కాదు. కష్టపడి సంపాదించే డబ్బుతో నా తల్లిదండ్రులు నేర్పిన భక్తి ప్రకారం వెండి బంగారు విగ్రహాలకు పూజలు చేసుకుంటూ, కష్టపడి సంపాదించే డబ్బుతో ఎన్నో పెద్ద హిందూ దేవాలయాలు నిర్మాణం చేస్తూ, ఎన్నో హిందూ దేవాలయాలకి ధర్మకర్తను నేను. మన వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గరలో రైల్వే న్యూ కాలనీ ఉంటుంది. ఆ రైల్వే న్యూ కాలనీలో ఒక పెద్ద షిరిడి సాయిబాబా దేవాలయం ఉంటుంది. ఎగ్జిబిషన్లు, సర్కస్లు జరిగే గ్రౌండ్ ఎదురుగా. అందులోకి వెళ్ళి చూస్తే నవోదయ స్టీల్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నా ఫ్యాక్టరీ బోర్డు ఉంటుంది. ప్రియులారా, ఆ షిరిడి సాయిబాబా దేవాలయం కూడా నిర్మాణం చేసింది నేనే. దాని ధర్మకర్తగా చాలా కాలం ఉన్నాను. అందులో నా పేరుతో బోర్డు ఉంటుంది. సుబ్రహ్మరెడ్డి గారు, నా భార్య, నేను కలిసి దాన్ని ఓపెన్ చేశాం, దాన్ని ప్రతిష్ఠించాం. ఈ విధంగా చెప్పుకెళ్తే అనేక స్థలాల్లో నా తల్లిదండ్రులు నేర్పిన భక్తి ప్రకారం, నా తల్లి చెప్పిన మాటల ప్రకారం లక్షలు ఖర్చు పెట్టి అనేక ప్రాంతాల్లో పెద్ద హిందూ దేవాలయాలు నిర్మాణం చేసి, ఎన్నో హిందూ దేవాలయాలకి ధర్మకర్తగా ఉంటూ, వెండి బంగారు విగ్రహాలు పెట్టుకుని పూజలు చేస్తూ, ప్రతి సంవత్సరం నా తల్లిదండ్రులు నేర్పిన భక్తి ప్రకారం తీర్థయాత్రలు వెళ్తూ, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, పూజలు పునస్కారాలు చేస్తూ జీవిస్తున్న నేను, ఒక ధనవంతుడి కడుపులో పుట్టి ఒక ప్రముఖ ఇంజనీర్గా, పారిశ్రామికవేత్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నేను ఈరోజు ఎందుకు ఒక క్రైస్తవుడిగా మారాను? గత రాత్రి చెప్పాను, ఇది మత మార్పిడా, ఇది మత మార్పిడా. ఒకప్పుడు నేను అనుకునేవాడిని, ఈ క్రైస్తవులందరినీ, ఈ క్రిస్టియన్స్ అందరినీ కూడా మూటలు కట్టి విశాఖపట్నం సముద్రంలో పడేస్తే మన భారతదేశానికి అసలు మత మార్పు ఉండదు అనుకునేవాడిని. నా వరకు వచ్చేటప్పటికి నాకు తెలిసింది ఏంటో తెలుసండి? ఇది మత మార్పిడి కాదు, ఇది బ్రతుకు మార్పిడి. ఇది బ్రతుకు మార్పిడి. యేసు ప్రభు కావాల్సింది మతం మార్చుకునేలా కాదు, బతుకు మార్చుకున్నారు. యేసు ప్రభుకు కావాల్సింది బ్రతుకు మార్చుకున్నారు, జీవితం మార్చుకున్నారు. అయితే నా బ్రతుకు ఎప్పుడు మారింది? ఏ విధంగా మారింది? కొద్దిసేపు మీకు సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. నా బ్రతుకు ఎప్పుడు మారింది? ఏ విధంగా మారింది? ఆ రోజు 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి. మీ అందరికీ తెలుసు, విశాఖపట్నంలో జగదంబ సెంటర్ పక్కన డాబా గార్డెన్స్ అనే ప్రాంతం ఉంది. మీ అందరికీ తెలుసు కదండి? తెలిసిన అందరూ చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. అది చాలా ఖరీదైన ప్రాంతం. ఆ ఖరీదైన ప్రాంతంలో ఎంత డబ్బో చెప్పను కానీ కొన్ని వందల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన, ఒక బ్రహ్మాండమైన 5 అంతస్తుల పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ కట్టానండి. ఇంక 10 రోజుల్లో అది ఓపెన్ అవబోతుంది. అట్లాంటి సమయంలో ఆ అర్ధరాత్రి ఎవరూ ఊహించని రీతిలో నేను నిర్మాణం చేసిన ఆ పెద్ద 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా భయంకరమైన శబ్దాలతో కుప్పకూలిపోయి నేలమట్టమై పడిపోయిందండి. ఇది అందరికీ తెలుసు, వైజాగ్లో అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఇది ఒక సంచలనాత్మకమైన వార్త.
ఎప్పుడైతే 5 అంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ పడిపోయిందో దాన్ని చూడడానికి ప్రజలు వస్తారు రారా? లక్షల మంది ప్రజలు వచ్చేసారు. ఆ లక్షల మంది ప్రజల మధ్యకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక విలేకరులు వచ్చారు. వాళ్ళ వెనక ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, సన్ టీవీ వాళ్ళు వచ్చి వార్తల్లో చూపిస్తున్నారు. వీళ్ళందరూ చూస్తుండగా ఆ కుప్పకూలి పడిపోయిన 5 అంతస్తుల భవన శిథిలాల క్రింద నలుగురు మనుషులు ఈ కుప్పకూలిపోయిన 5 అంతస్తుల భవనం అడుగు భాగంలో మేము నలుగురు ప్రాణాలతో బతుకున్నాం, మా ప్రాణాలు కాపాడండి అని ఏడుస్తున్నారు. లక్షల మంది ప్రజలు గుండెలు బాదుకొని, అయ్యో ఇన్ని కోట్ల రూపాయల అపార్ట్మెంట్ బిల్డింగ్ పడిపోవడం కాకుండా దాని కింద నలుగురు మనుషులు బతుకున్నారని వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. చాలామంది భయపడిపోయి వెంటనే పోలీసులు ఫోన్ చేశారు. వందలాది మంది పోలీసులు జీపులు వేసుకొచ్చేసారు. వాళ్ళ వెనక ఫైర్ సర్వీస్ పీపుల్ వచ్చారు. ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు పోలీసులు కలిపి లక్షల మంది ప్రజలందరూ చూస్తుండగా కొన ప్రాణాలతో ఏడుస్తున్న 5 అంతస్తుల భవన శిథిలాల కింద ఉన్న ఆ నలుగురిని కాపాడడానికి పోలీసులు, ఫైర్ సర్వీస్ వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే లక్షల మంది ప్రజలు చూస్తున్నారు. ఇదంతా టీవీలో వార్తల్లో చూపిస్తున్నారు. వార్తలు ఇదంతా చూసిన అప్పటి విశాఖపట్నం కలెక్టర్ గారు ప్రసాదరావు గారు, అప్పటి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు దుర్గా ప్రసాదరావు గారు, వీళ్ళిద్దరూ కూడా ఆ స్థలం దగ్గరకు వచ్చేసారు. ఎప్పుడైతే పోలీసులు వచ్చేస్తారో వాళ్ళు ఎంక్వైరీ ప్రారంభించరు. వాళ్ళు ఎంక్వైరీ ప్రారంభించారు. అసలు ఈ బిల్డింగ్ ఎలా పడిపోయింది, ఎందుకు పడిపోయిందని ఎంక్వైరీ ప్రారంభిస్తుంటే అక్కడున్న ప్రజలందరూ చెప్తున్నారు, నాణ్యత లేని నిర్మాణం వల్లే కూలిపోయింది, నాసిరకమైన నిర్మాణం వల్లే పడిపోయింది. అందులో కొంతమంది అంటారట, అసలు బిల్డింగ్ కట్టింది కోమట ఆయనకి డబ్బాస్ ఎక్కువ, అందులో సరిగ్గా సిమెంటు వేయలేదు. పిల్లరా, పోలీసులు నా మీద కల్తీ నేరపు కేసులు, ఇంకా అనేకమైన క్రిమినల్ కేసులు బుక్ చేసి ఆ కుప్పకూలి పడిపోయిన 5 అంతస్తుల భవనం యొక్క శాంపుల్ తీసి నా సంతకాలు పెట్టించి 20 శాంపుల్ మీద సంతకాలు పెట్టేసి నా మీద ఎన్నో కేసులు పెడుతున్నారు. పోలీసులు అంటారు, దాని కిందనున్న నలుగురు మనుషులు ప్రాణాలతో బతికి రాకపోతే నువ్వు జైలు నుంచి తిరిగి రావంటున్నారు. నాకు తెలుసు, ఆ నలుగురు ప్రాణాలతో బయటికి రాకపోతే నేను జైలు నుంచి రాను. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు కాపాడుతారు అని ఏడుస్తున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ నలుగురిని బయటికి తీయలేకపోతున్నారంటే, ఆ నలుగురు ప్రాణాలు ఎవరు కాపాడలేకపోతున్నారు. వెంటనే కలెక్టర్ గారికి ఆలోచన వచ్చి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఫోన్ చేసి, డాబా గార్డెన్స్లో 5 అంతస్తుల పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ పడిపోయింది, అర్జెంటుగా 2 బుల్డోజర్లు, 2 ప్రొక్లెన్స్, 2 క్రెయిన్స్ పంపని ఆర్డర్ వేశారు. 10 నిమిషాల్లో పెద్ద యంత్రాల నుంచి వచ్చాయి. అక్కడున్న వారందరూ ఆ కుప్పకూలిపోయిన భవనానికి పెద్ద గొలుసులు కట్టి ఆ గొలుసుల సహాయంతో, ఆ యంత్రాలతో ఆ భవనాన్ని పైకి లేపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈనాడు పత్రికా విలేకరులు తీసిన ఫోటో ఏంటిది, ఈ సాక్ష్యం పుస్తకం ఫ్రంట్ పేజీలో వేశాం. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అందరు ఆశ ఏంటంటే ఆ పడిపోయిన భవనాన్ని పైకి లేపితే ఆ నలుగురు క్షేమంగా బతికొచ్చేస్తారు. మొత్తానికి ఈ యంత్రాలు చాలా బలమైనవేమో. మేమందరం చూస్తుండగా ఆ భవనాన్ని ఇంచుమించు 7-8 అడుగుల ఎత్తులు పైకి లేపారండి. 7 నుంచి 8 అడుగుల ఎత్తు పైకి లేపారు. ప్రజలందరూ చూస్తున్నారు, ఈ నలుగురు ఏమైపోయారని. మేమందరూ చూస్తున్నప్పుడు ఆ నలుగురు ఆ కూలిపోయిన భవనం కింద క్షేమంగా బ్రతికున్నారండి. క్షేమంగా బ్రతికున్నారు.
మీరందరూ హల్లెలూయా చెప్తున్నారు, కానీ జరిగింది ఏంటో తెలుసండి. వాళ్ళు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పరిగెత్తుకుని వస్తుంటే ఆ భవనం యొక్క బరువు తట్టుకోలేక మేమందరం చూస్తుండగా ఒక్క గొలుసు తప 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 మన దిగిపోయి మరలా మేమందరం చూస్తుండగా ఆ పెద్ద భవనం ఆ నలుగురి మీద తపేమని పడిపోయిందండి. అందరూ అరుస్తున్నారండి, అందరూ చెప్తున్నారండి. ఆ నలుగురు మనుషులు ఆ భవనం కింద మొక్కలు అయిపోయి చెప్తున్నారు. వాళ్ళు రావడానికి ఆస్కారం లేదంటున్నారు. నాకు భయం వేస్తుందండి. ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలీదు, ఎందుకు ఇలా అయిందో తెలీదు. చివరికి కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, లక్షల మంది ప్రజలు, వందలాది మంది పోలీసులు అందరూ కలిపి ఆ రాత్రి అంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ కూలిపోయిన భవనం కింద నుంచి ఒక్క డెడ్ బాడీని కూడా బయటికి తీయలేపారండి, ఒక్క శవాన్ని కూడా బయటికి తీయలేపారండి. నాకు చాలా దుఃఖం వేసిందండి. ఆ మరుసటి రోజు కూడా ప్రయత్నాలు ప్రారంభించాం, ఆ రెండో రోజు కూడా ప్రయత్నాలు ప్రారంభించాం. అప్పటికే రెండో రోజుకి అన్ని న్యూస్ పేపర్లు వేసేస్తారు. ఇరా ఇదిగోండి ఈ సాక్షి పుస్తకం వెనక భాగంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక విలేకరులు ఏ విధంగా ఆ వార్తలన్నీ వేశారో ఫోటోలు ఉన్నాయి. రెండో రోజు పేపర్లు చదివి ఇంకా అనేక మంది ప్రజలు వచ్చేస్తున్నారు. ఆ రెండో రోజు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ నలుగురిలో ఒక్క డెడ్ బాడీ కూడా బయటికి రాలేదండి. 2 రోజుల తర్వాత అందరూ అంటారు ఆ 4 డెడ్ బాడీలు కుళ్ళిపోతాయి. ఆ కింద ఉన్న వారి బంధువులు, స్నేహితులు అంటున్నారు 2 రోజులు దాటిపోతే 3వ రోజు తర్వాత ఆ శవాల ముఖాలు కూడా గుర్తుపట్టలేము, కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురండి, ఆ భవనాన్ని ముక్కలు చేసి కనీసం ఆ శవాల ముక్కలైనా మాకు ఇవ్వండి అని ఏడుస్తున్నారండి. కలెక్టర్ గారు అన్నారు కోర్టుకి వెళ్ళక్కర్లేదు, నాకు అధికారం ఉంది, ఆ భవనాన్ని ముక్కలు చేసి కనీసం ఆ శవాల ముక్కలైన వాళ్ళ బంధువులకి, స్నేహితులకి ఇవ్వని ఆర్డర్ వేశారు. మేమందరం చూస్తుండగా ఆ కూలిపోయిన భవనాన్ని ముక్కలు చేసి ఆ 4 శవాల ముక్కలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నా జీవితాన్ని ఎవరు కాపాడతారు, నా బ్రతుకుని ఎవరు కాపాడతారు నాకు తెలియట్లేదండి. ఇట్లాంటి భయంకర పరిస్థితుల్లో, ఇట్లాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఎవరు నన్ను రక్షిస్తారని ఏడుస్తున్నానండి. ఇదంతా తెలిసిన నా భార్య మెంటల్ షాక్ తిని పిచ్చిది అయిపోయిందండి. నా 2 పిల్లలు అనాథులుగా ఏడుస్తున్నారండి. అందరూ చూస్తుండగా లక్షల మంది ప్రజల మధ్య పోలీసులు నన్ను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి నాశనం అయిపోయిన నా జీవితాన్ని, ఇట్లాంటి మొక్కలు అయిపోయిన నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు అని ఏడుస్తున్నప్పుడు నేను పూజించిన వెండి బంగారు విగ్రహాలు నన్ను రక్షించలేకపోతున్నాయండి. నేను సంపాదించిన కోట్లాది రూపాయలు నన్ను రక్షించలేకపోతున్నాయండి. నా ఇంజనీరింగ్ డిగ్రీలు నన్ను కాపాడలేకపోతున్నాయి, నా ఫ్యాక్టరీ నన్ను రక్షించలేకపోతుంది. ఎవరు కాపాడతారు అని ఏడుస్తున్నప్పుడు నా దగ్గర పనిచేసే ఒక పని మనిషి, ఒక సామాన్యమైన వాచ్మెన్ భార్య ఆ లక్షల మంది ప్రజల మధ్యకి పరిగెత్తుకొచ్చి ప్రజలందరూ చూస్తుండగా ఆ కుప్పకూలు పడిపోయిన 5 అంతస్తుల భవనం ముందు మోకాలేసి 2 చేతులు పైకెత్తి యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తుందండి. లక్షల మంది చూస్తున్నాం, ఒక్క పని మనిషి లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా యేసు ప్రభువుకి ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసండి? యేసు ప్రభువా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి, నీకు అసాధ్యమైందంటే ఏది లేదంట. పైగా అమ్మాయి ఒక విచిత్రమైన మాట అందండి, ప్రభువా నువ్వు మృతుడు కాదు, సజీవుడైన దేవుడివి, నువ్వు సజీవుడైన దేవుడు కాబట్టి నువ్వు మాట్లాడతావు,
నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా అని చెప్తుంది. అని చెప్తే ఏమంటుంది తెలుసా? ప్రభువా, ఈ ప్రమాదం జరిగిన స్థలంలో ఒక్క మాట సెలవిస్తే దాని కింద ఆ చనిపోయిన 4 మనుషులు సజీవులుగా బ్రతికొస్తారని చెప్తుందండి. పబ్లిక్గా ప్రార్థన చేస్తుంది, రహస్యంగా. పబ్లిక్ నవ్వుతారా నవ్వరా? అందరూ నవ్వుతున్నారు. యేసు ప్రభు మాట్లాడతాడా? యేసు ప్రభు మాట్లాడితే చనిపోయిన మనుషులు బతికొస్తారా అంటున్నారు. అందరూ నవ్వుతున్నారు. యేసు ప్రభు మాట్లాడతాడా? యేసు ప్రభు మాట్లాడితే చనిపోయిన మనుషులు బతికొస్తారా అంటున్నారు. నాకు కూడా అనుమానమే. ఎందుకు తెలుసా? నేను పూజించిన వెండి బంగారు విగ్రహాలు ఎప్పుడు నాతో మాట్లాడలేదు. యేసు ప్రభు మాట్లాడతాడా అనుకుంటున్నాను. వెంటనే ఆ పని మనిషి నా వైపు చేయి చూపించి, ప్రభువా, ఈ మనిషితో నువ్వు మాట్లాడు, ఇంజనీర్తో నువ్వు మాట్లాడని ప్రార్థన చేస్తుందండి. నాకు భయం వేసిందండి. ఎందుకో తెలుసా? ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? యేసు ప్రభు నాతో మాట్లాడమంటదేంటి? నిజంగా యేసు ప్రభు మాట్లాడతాడా? యేసు ప్రభు మాట్లాడితే చనిపోయిన మనుషులు బతికొస్తారు అనుకుంటున్నాను. ఆ అమ్మాయి మాత్రం పట్టుదలగా మోకాలేసి, ప్రభువా, ఇంజనీర్తో నువ్వు మాట్లాడు, శాంతాల గారితో నువ్వు మాట్లాడు అని ప్రార్థన చేస్తున్నప్పుడు లక్షలాది మంది ప్రజలందరూ చూస్తుండగా ఆకాశం నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నాడండి. ఆకాశం నుంచి ఒక ఉరుని శబ్దం నా దగ్గరికి వచ్చింది. నాతో ఏం మాట్లాడుతున్నా తెలుసా? ప్రభు, నా కుమారుడా, ఆ స్థలంలోనే ప్రయత్నించే ఆ 4 మనుషులు బతికొస్తారు, ఆ స్థలంలోనే ప్రయత్నించే ఆ 4 మనుషులు బతికొస్తారని చెప్తున్నాడు దేవుడు. మీరందరూ నన్ను తిట్టరంటే ఒక మాట చెప్తా, నిజం చెప్తా. మీరందరూ నమ్మినా నేను మాత్రం నమ్మలేదండి. ఎందుకో తెలుసా? సైన్స్ దీన్ని ఒప్పుకుంటుందా? సైన్స్ దీన్ని అంగీకరిస్తుందా? సైన్స్కి ఏం కావాలా? రుజువులు, ఆధారాలు కావాలి. నాతో మాట్లాడుతున్నవాడు నిజంగా యేసు ప్రభువు కాదో నాకు రుజువు కావాలా వద్దా చెప్పండి. నాతో మాట్లాడుతున్నాడు నిజంగా యేసు ప్రభువు కాదో నాకు రుజువు కావాలొద్దా? అందుకే నేనేం చేసింది తెలుసండి? 2 చేతులు పైకెత్తి అందరూ చూస్తుండగా అరుస్తున్నా. ఏమని తెలుసా? ఎవరు నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని నేను అరుస్తుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తారా చూడరా? నా చుట్టూ ఉన్న వాళ్ళు నా వైపు చూస్తారా చూడరా? నాతో చూస్తున్న, నా వైపు చూస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? నాకేమైంది అనుకుంటున్నారు? పిచ్చి పెట్టింది అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం పట్టించుకోకుండా 2 చేతులు పైకెత్తి ఏమంటున్నాను తెలుసా? ఎవరు అసలు నువ్వు నాతో మాట్లాడుతున్నావు? నాతో మాట్లాడుతున్నవాడు నువ్వు నిజంగా యేసు ప్రభువేనా? నాతో మాట్లాడుతున్నవాడు నువ్వు నిజంగా యేసు ప్రభు అయితే నేను ఎక్కడ తవ్వాలో ఆ స్థలాన్ని నాకు చూపించు. నాతో మాట్లాడుతున్నవాడు నిజంగా యేసు ప్రభు అయితే ఆ స్థలాన్ని నాకు చూపించాలో వద్దా? కానీ నా చుట్టూ ఉన్న ప్రజలు అంటారు, నిజంగా యేసు ప్రభు ఆ స్థలం చూపిస్తాడా? నిజంగా యేసు ప్రభు ఆ స్థలం చూపిస్తాడు అంటున్నారు. అప్పుడు నేనేం చేశాను తెలుసండి? మరలా చేతులు పైకెత్తి, నువ్వు నిజమైన దేవుడు అయితే, నువ్వు యథార్థమైన దేవుడు అయితే నేను ప్రయత్నం చేయవలసిన స్థలాన్ని నాకే కాదు ఇక్కడున్న ప్రజలందరికీ చూపించమంటున్నానండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ గాడ్. ప్రియులారా, ఆయన నిజమైన దేవుడు అయితే, నాతో మాట్లాడిన యేసు ప్రభు అయితే ఆ స్థలాన్ని నాతో పాటు అందరికీ చూపించాలా వద్దా చెప్పండి. కానీ అక్కడున్న ప్రజలందరూ అంటారు, నిజంగా అందరికీ అలా చూపిస్తాడండి, యేసు ప్రభు నిజంగా స్థలాన్ని చూపిస్తాడంటుంటే ఈ పని మనిషి ప్రార్థన చేస్తుందండి. లక్షల మంది ప్రజలందరూ చూస్తుండగా, ఆ కుప్పకూలి పడిపోయిన 5 అంతస్తుల భవనం ముందు లక్షల మంది ప్రజలందరూ చూస్తుండగా, నేను చూస్తుండగా ఏం జరిగింది తెలుసండి?
భూమిలో నుంచి, మట్టిలో నుంచి లక్షల మంది ప్రజలందరూ చూస్తుండగా గొప్ప వెలుగు పైకి వచ్చిందండి. గొప్ప వెలుగు పైకి వచ్చింది. వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు పరిగెత్తి వచ్చి ఫోటోలు తీశారండి, పేపర్లో వేశారండి. ఒక పని మనిషి ప్రార్థన చేస్తే పడిపోయిన బిల్డింగ్ దగ్గర వెలుగు వచ్చినట్టు మొట్టమొదటి ఫోటో ఇదే. మీరు సైన్స్ చాలా అభివృద్ధి అయింది. ఈనాడు.com, IndianExpress.com, Hindu.com వెబ్సైట్లోకి వెళ్ళి నేను చెప్పిన డేట్ కొడితే ఈ ఫోటోలు వస్తాయి. ఇవి నేను తీసిన ఫోటోలు కాదు. అప్పుడు నా దగ్గర కెమెరా లేదు. నేను తీసిన ప్రజలు ఊరుకోరు ఫోటోలు తీస్తే. పిల్లరా, ఎప్పుడైతే వెలుగు వచ్చిందో పత్రిక విలేకరులు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరులు ఆశ్చర్యపోయి ఫోటోలు తీసి పేపర్లు వేస్తున్నారండి. ప్రజలందరికీ ఆశ్చర్యం ఏంటి తెలుసండి? ప్రజలందరికీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? పడిపోయిన 5 అంతస్తుల బిల్డింగ్కి కరెంట్ ఉంచుతారా, తీసేస్తారా? పడిపోయిన బిల్డింగ్కి కరెంట్ ఉంచుతారా, తీసేస్తారా? అందరికీ తెలుసు 3 రోజుల నుంచి ఆ స్థలంలో కరెంట్ లేదు, వైర్ లేదు, బల్బు అంతకంటే లేదు. కానీ భూముల నుంచి ఏమొచ్చింది? వెలుగు. ఆ వెలుగులో నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నాడండి. ఆ వెలుగులో నుంచి ప్రభు నన్ను పిలుస్తున్నాడు. ఇక్కడ ప్రయత్నం చేయి, ఆ 4 మనుషులు బతికొస్తారన్నట్టు. ఇప్పుడు నేను ప్రయత్నం చేయాలా వద్దా చెప్పండి? ప్రయత్నం చేయాలా వద్దా? చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయుడా, నీలోన నివసింప చేసి నందనా, ఇదిగో స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందనా, ఇదిగో స్తుతుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ వెలుగు వచ్చిందో ప్రజలకు ఆకలి వేస్తున్నారండి. వెలుగు వచ్చింది, వెలుగు వచ్చిందండి. ఆ వెలుగు వైపు నేను చూస్తుంటే నాకు బతిపోయిందండి. ఆ వెలుగులో నుంచి ప్రభు పిలుస్తున్నాడు, ఇక్కడ ప్రయత్నించి ఆ 4 బతికొస్తారంటున్నాడు. ఇప్పుడు నేను ప్రయత్నం చేయలేదా? ఎలా ప్రయత్నం చేయడం చూస్తున్నాను. కొంత దూరంలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు ప్రయత్నించబడేసిన పనిముట్లుంటే పరిగెత్తుకెళ్ళి అందులో గుణపం, ఆ ప్రాంతంలో గడ్డపలుగు గడ్డపార అంటారు, ఆ గుణపం తీసుకొని లక్షల మంది ప్రజలందరూ చూస్తుండగా ఆ వెలుగు వచ్చే స్థలంలో నేను తవ్వుతున్నానండి. లక్షల మంది ప్రజలు చూస్తున్నారు, ఏమవుద్దని. కొంత సమయం అయిన తర్వాత నేను తవ్వుతున్న స్థలం దగ్గర నుంచి ఒక భార్య, ఒక భర్త, 2 చిన్న పసిపిల్లలండి. వీళ్ళు 4 కూడా సజీవులుగా బ్రతికొచ్చారండి. 4 బ్రతికొచ్చారండి. 4 బ్రతికొచ్చారు. ఆ పని మనిషి ప్రార్థన చేస్తూనే ఉందండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు పరిగెత్తుకెళ్ళి ఫోటోలు తీసి పేపర్లో వేసారండి 4 బతికొచ్చినట్టు. ఇది అబద్ధం అంటారా? 4 బ్రతికి రావడం అబద్ధమా? మీరు ఎంతమంది ఆ బతికొచ్చిన 4 చూడాలనుకుంటున్నారు? ఆ బ్రతికొచ్చిన 4 ఆ బతికొచ్చిన వాళ్ళు మన మధ్య ఉన్నారు. దయచేసి వాళ్ళు స్టేజ్ మీద రమ్మని వేడుకుంటున్నాను. ఆ బ్రతికొచ్చిన వారు మన మధ్య కూర్చున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన ఆశ్చర్యకరుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఆయన ప్రార్థన చేస్తే మృతులను సజీవులుగా చేస్తాడు. ఫలించే చెట్టుగా చేసే దేవుడు ఆయన. ఇది మత మార్పిడి కోసం చెప్పిన మాటల, ప్రార్థన కోసం చెప్పిన మాటల. పిల్లరా, ఈ బ్రతికొచ్చిన వాళ్ళు క్రైస్తవులు కానే కాదు. ఈ బ్రతికొచ్చిన వారు భయంకరమైన విగ్రహారాధికులు, హిందువులు. వీళ్ళెవరు మత మార్పిడి చేశారు?
పిల్లరా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్లు కట్టి లక్షలు సంపాదించాలనుకున్నాడు ఈయన. లక్షలు. ఈరోజు లక్షల సంపాదన విడిచిపెట్టేసి దేవుని సేవకుడిగా మారిపోయాడండి. ఎవరండి ఈయన మత మార్పిడి చేశారు? ఈయన బ్రతుకును మార్చాడండి నా యేసు ప్రభు. రేపు వీళ్ళు సాక్ష్యం చెప్తారు. తీసుకురండి జనాలను. ఫలిద్దామండి, అనేక ఆత్మలు రక్షిద్దామండి. ఫలించిన ప్రతి చెట్టు వేరు దగ్గర గొడ్డలు ఉంచబడుతుంది, అగ్గిలో కాల్చబడుతుందండి. మన ప్రభు కోసం మనం కష్టపడదామండి. శ్రీకాంత్కి డబ్బులు ఎక్కువయ్యి మా వాళ్ళందరికీ పని లేక, ఎన్నో రాత్రులు నిద్ర లేక వాల్ పోస్టులు ఎతికించి కరపత్రాలు పంచి ఇంత ఖర్చు పెట్టి ఎందుకండి సభలు ఏర్పాటు చేసామంటే కొబ్బరి నూనె అమ్ముకోవడానికి కాదండి, రుమాలు అమ్ముకోవడానికి కాదండి, ఫలించడానికండి, అనేక మంది ఫలింపబడటానికి. ప్రియులారా, ఆ స్థలంలో ఎంతోమంది బాప్టిజాలు తీసుకున్నారు. నన్ను అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ చర్చకు వస్తున్నారు. మేమందరం బతుకున్నామండి. ఆ స్థలంలో ఇంచుమించు 15 మంది పోలీసులు బాప్టిజాలు తీసుకున్నట్టు నాకు ఉత్తరాలు రాశారండి. నన్ను అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ మాతో ప్రార్థనలో ఉంది తోటలో. ఏ రాజశేఖర్ ఉన్నారు లేదా ఆవిడ? పిల్లరా, ఒక్క పని మనిషి ప్రార్థన ఎన్ని జీవితాలు మార్చింది. ఈరోజు నేను సేవకుడు అనుకోలేదండి. దేశాలు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి ఎన్ని జీవితాలు రక్షిస్తున్నామండి. ఇదంతా ఎవరి ప్రార్థన అండి? ఒకరోజు నీ ప్రార్థన ఎంత ఫలిస్తుందో తెలుసా? నువ్వు కొన్ని ఆత్మలు రక్షిస్తే ఎన్ని జీవితాలు రక్షిస్తావో తెలుసా? యేసు ప్రభు లక్షల మంది ప్రజల కోసం వెళ్ళలేదండి సమరయ పట్టణానికి. సుకారాను బావి దగ్గరికి ఎంతమంది సువార్త చేయడానికి వెళ్ళాడండి? ఒక్క స్త్రీ. యేసు ప్రభువుకు దర్శనం ఉంది. ఆ స్త్రీ ద్వారా ఆ గ్రామ ప్రజలందరూ మారిపోతారని. చప్పట్లు కొడదామా? నువ్వు ఒక్కరు రక్షిస్తే ఒక వ్యక్తి ద్వారా గ్రామాలు మారిపోతాయి. నువ్వు ఒక్క వ్యక్తిని రక్షిస్తే పట్టణాలు మారిపోతాయి. ఒక్క వ్యక్తిని రక్షిస్తే దేశాలు మారిపోతాయి. ఒక్క నున్నగారు రక్షిస్తే లాస్ ఏంజల్లో మారిపోతుందండి. డాక్టర్ లూక్ గారిని రక్షిస్తే కంచరపాలెం మెట్టంతా మారిపోతుందండి. విపరీతం తాగుడు అక్కడ. డాక్టర్ శైలేష్ గారు వచ్చారండి. ఆయన డాక్టర్ గారే, కానీ వైద్యం ఎక్కువ చేయడండి. శరీరానికి చేయడు. ఆయన దేనికి చేస్తాడు? హృదయానికి వైద్యం చేస్తాడు దేవుడు వాక్యంతో. ఇట్లాగ ఎంతోమంది అండి. మా బావగారు ఉన్నారు, ఏకం చర్చే కట్టారు అక్కడ. హల్లెలూయా. ప్రభు కోసం మనం కష్టపడదామండి. ప్రభు కోసం జీవిద్దామండి. ప్రియులరా, కొబ్బును నమ్మితే ఎంత వస్తుందండి? రుమాలు నమ్మితే ఎంత వస్తుందండి? ప్రభుని అడుగుతామండి, ప్రభు ఇస్తాడండి కావాల్సినండి. ప్రభు కోసం జీవిద్దాం. ప్రియులరా, రేపు వీళ్ళ సాక్ష్యం ఉంటుంది. రేపు అద్భుతమైన దేవుని సేవకులు వస్తున్నారు. మ్యాచెస్ గారు, కృప మినిస్ట్రీస్ గుంటూరులో ఇంచుమించు 4,000 నుంచి 5,000 మంది ప్రజలు వస్తారు చర్చికి. రేపు దేవుని వాక్యం విందురు. దేవుని చిత్తమైతే చివరిలో నేను కొన్ని మాటలు చెప్తాను. మనందరం కలిసి పనిచేద్దామండి. దేవునికి స్తోత్రం. ఒక్కరి వల్ల దేవుడి పని అవ్వదండి. ఏ సేవకుడైనా నా వల్ల దేవుడి పని అయిపోద్ది అనుకుంటా వాళ్ళు వెర్రోడు.
ఒక్కరి వల్ల దేవుని పని అవ్వదు. అందరం కలిసి పని చేద్దాం. మనందరం కలిసి పని చేద్దాం. సభలో జయకరంగా జరగాలనో వీడియోలు తీసి టీవీలో చూపించాలన్న నా ఉద్దేశం కాదండి. మనందరం ఫలించాలండి. పరిశుద్ధ, ఈరోజు ఇంకొకసారి నన్ను పలకరించావు. నేను ఫలించకపోతే ఏమవుద్దయ్యా? గొడ్డలి చెట్లు వేరే దగ్గరికి వస్తుంది. ఫలించిన ప్రతి చెట్టు నరకవేయబడుతుంది, అగ్నిలో కాల్చబడుతుంది. ఈ రాత్రి నన్ను పలకరించిన నీ స్తోత్రమయ్యా. నేను ఫలిస్తానయ్యా. నా జేబులో కనీసం ఒక 100 రూపాయలు నీ కోసం ఖర్చు పెడతానయ్యా. అనేక ఆత్మలు రక్షిస్తాను తండ్రి. ఒక పని మనిషి ప్రార్థన చేయటం వల్ల శాంతర గారు రక్షించబడ్డారు. దాని కింద నుంచి 4 మనుషులు రక్షించబడ్డారు. 18 పోలీసులు బాప్టిజం తీసుకున్నారు. అరెస్ట్ చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు క్రైస్తవులుగా మారిపోయారు. ఇంకెంతమందో నువ్వు ఫలింపు చేస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి నీరు కట్టి మమ్మల్ని ఫలింపు చేయండి. రేపు ఆ బ్రతకొచ్చి 4 సాక్ష్యం చెప్పబోతున్నారు తండ్రి. వారి మీద నీ అభిషేక అగ్ని వచ్చింది ప్రభువా. అనేక ఆత్మలు వాళ్ళు రక్షించాలి తండ్రి. నీ పని మేమందరం కలిసి చేయాలి ప్రభువా. ఈ స్థలానికి నమ్మకంగా నీ పనిచేసిన బిడ్డలందరినీ తీసుకొచ్చావు. అందులో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్న ఉన్నారు, ఇంకా అనేక మంది పనివారు ఉన్నారు, అనేక మంది పేదవారు ఉన్నారు తండ్రి. మేమందరం కలిసి పనిచేయడం కృప చూపించాం. ఈ విశాఖపట్నానికి ఏ ఉగ్రత రాకుండా, ఈ విశాఖపట్నాన్ని ఏ ఉగ్రత ఎత్తుకుపోకుండా అనేక ఆత్మలు రక్షించి ఆ ఉగ్రత నుంచి పట్టణాన్ని కాపాడడానికి కృప చూపించండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, బిడ్డలు దీవించండి. ఈ రాత్రి నన్ను, మమ్మల్ని అందరినీ ఇంకొకసారి పలకరించినందుకు నీకు స్తోత్రమయ్యా. రేపు జరగబోయే సభ కోసం మేమందరం ప్రార్థన చేస్తామయ్యా. అనేక ఆత్మలు తీసుకురండి ప్రభువా. వాళ్ళు రక్షించండి, దీవించండి. మా ప్రయాస వ్యర్థం కాకుండా చేయండి తండ్రి. ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.